వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి. మనం ఫస్ట్ అయితే వీపు పట్టి రెడీ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం వీపు పట్టి కోసము ఆల్రెడీ క్లాత్ కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇట్లా 1.5 ఇంచ్ లెవెల్లో కట్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోవడం. ఎందుకంటే మనకు ఒకే పీస్ దొరకదు కాబట్టి 2 పీసెస్గా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది పార్ట్ 1. బ్లౌజ్లో మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుడతాము. పార్ట్ 1 కింద కన్సిడర్ చేసుకొని ఫస్ట్ మనం ఏం కుట్టాలి అనేది నేర్చుకోండి. కటింగ్ వీడియో అప్లోడ్ చేసాము. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది వీపు పట్టి కోసం. కొంతమంది దాంట్లోనే ఎక్స్ట్రా క్లాత్ వదులుకుంటారు. వదులుకొని వాళ్ళు ఇట్లా సపరేట్గా జాయింట్ వేసుకుంటారు. 2 టైప్స్ కుట్టుకోవచ్చు. మీకు ఐడియా ఉంటే దాంట్లోనే వదులుకోండి. తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ పెట్టి చూసుకోవాలి సరిపోయిందా లేదా. వీపు పట్టి మనము పెట్టి చూసుకుంటే మనకి ఎక్స్ట్రానే ఉంటుంది క్లాత్, కాబట్టి ఆ రెండింటిని జాయింట్ చేయాలి. ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకొని జాయింట్ చేయండి, అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. రెండు జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఒక స్టిచ్ కాకుండా డబుల్ స్టిచ్ పడినట్టు ఉంటుంది. ఫస్ట్ మనం బ్లౌజ్ ఎప్పుడు బ్యాక్ పార్ట్తోనే కటింగ్ స్టార్ట్ చేస్తాం, బ్యాక్ పార్ట్తోనే స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇది బేసిక్ ఐడియా పెట్టుకోండి. ఇప్పుడు అది ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక స్టిచ్ చేయాలి. ఇది తర్వాత కూడా ఫర్దర్గా మనము తీసేస్తాం అన్నమాట. ఆ స్టిచ్ అలాగే ఉండదు, తీసేస్తాము. సో హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేస్తాం. పెద్ద కుట్టే వేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటే పెద్ద కుట్టు వేసుకోండి, లేదంటే అదే కుట్టుతోనే కంటిన్యూ చేయండి. మనం ఫస్ట్ స్టిచ్ చేయాల్సింది వీపు పట్టి కింద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్స్ మిడిల్లో పట్టుకొని 2 షోల్డర్స్ దగ్గర ఫస్ట్ ఒక షోల్డర్ దగ్గర పట్టుకొని కింద వీపు దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎంత స్టిచ్ చేసుకోవాలి. టక్స్ లాగా అనమాట. మనకి వీపులో టక్స్ ఉంటాయి. మీకు ఐడియా లేకపోతే ఆది బ్లౌజ్ చూసారంటే కూడా మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇంకో షోల్డర్ కరెక్ట్గా మిడిల్ షోల్డర్లో పట్టుకొని ఇది మెజర్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. కొంచెం రఫ్ చేసినట్టు వేస్తే మీకు స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట స్టిచ్చెస్ ఊడిపోకుండా. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఇట్లా రెడీ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ వీపు పట్టి, తర్వాత టక్స్, అంతే. దీని తర్వాత మనము క్రాస్ బెల్ట్ స్టిచ్ చేస్తాము. అది పార్ట్ 2లో రిలీజ్ చేస్తాం.